పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వేద భాగములో 7వ వచనం మాత్రం మనము ఇప్పుడు వరకు మనము ధ్యానించినాము. ఒక వారం నుండి 7వ వచనం ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యేసయ్య దేవుని ఒక సహోదరుడైన యాకోబు అపోస్తలుడు 5 అధ్యాయం మాత్రమున్న ఒక చిన్న పత్రిక రాసి క్రైస్తవ జీవితంలో ప్రాక్టికల్గా మనం ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితంలో ప్రాక్టికల్గా ఎలా జీవించాలి అనే విషయమైన గురించి మంచిగా తన విశ్వాసులకి రాసి పెట్టిన ఒక పత్రిక యాకోబు పత్రిక. 4 అధ్యాయాలు మాత్రమే, ఈ 5 అధ్యాయాలు మాత్రమే. ఈ 5 అధ్యాయములో 4వ అధ్యాయము అతి శ్రేష్టమైన కొన్ని కార్యములు యాకోబు అపోస్తలుడు సెలవిస్తున్నారు. క్రైస్తవుడుగా ఉన్న దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎలా జీవించాలి. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వేద భాగంలో శ్రద్ధగా ఉన్న 7 విషయాలు యాకోబు అపోస్తలుడు సెలవిస్తున్నారు. దానిలో ఒకటి, మీరు దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. అన్ని విషయములో దేవునికి లోబడి ఉండాలని అది మనము ధ్యానించినాం. 2వ విషయము, అపవాదితో ఎదిరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చేయవలసిన ప్రాక్టికల్గా మనము చేయవలసిన 7 కార్యములో 2వ విషయము, మనకొక అపవాది ఉంది, మనకొక శత్రువు ఉంది. ఆ శత్రువు అయిన అపవాది అయిన సాతానుతో అనుదిన మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనము ఎదిరించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనలో అనేక మందికి సాధ్యం కాలేని విషయం అది. ఒకవేళ దేవుని మాటకి ఎదిరించిన ఎడల కూడా అపవాదితో అనుకూలంగా ఉండడమే ఇష్టపడడం. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మనకు నేర్పించినది, యాకోబు అపోస్తలుడు మనకు నేర్పించిన వేద భాగము, మనము అపవాది అయిన సాతానుతో ఎదిరించుకోవాలి. ఆ విషయం మనము ధ్యానించినాం. అనేక విషయములు ధ్యానించి వస్తే ఉన్నారు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో హన్నా తన ప్రార్థనలో ఒక వాచకం, ఒక సెంటెన్స్, ఒక మాట, హన్నా ప్రార్థించిన ఒక మాట, అపవాదితో మనం ఎదిరించుకోవాలి. అపవాది క్రియలని, అపవాది ప్రవర్తనమనే, అపవాది మాటలని, అపవాది మన ముందు తీసుకువచ్చిన ప్రతి దానికి ఎదిరించిన ఒక స్వభావం కలిగి మన క్రైస్తవ జీవితం ఉండాలి. దేవునికి స్తోత్రం. దానికి హన్నా చెప్పిన ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి ఎవరైనా గట్టిగా చదవండి. యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన క్రియలనే పరీక్షించువాడు. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? హన్నా తన ప్రార్థనలో చెప్పిన ఒక మాట, ఇకను అంత గర్వముతో మాట్లాడకూడదు. గర్వము మాటలు మీ నోట రానేయకుడి. హల్లెలూయా. అనేక సారిలో మనము బలహీనమైపోయినది, పడిపోయినది, కంట్రోల్ చేయలేకపోయినది, సాధ్యం కాలేకపోయిన ఒక కార్యము మన నోటి మాటలనే కంట్రోల్ చేయడం అన్నది. మాట మీద గెలవాలి, మాట మీద గెలవాలి. ఒకవేళ దినం మొత్తము ఒక మాటలో గెలవడానికి ప్రయత్నం చేసిన మనతో క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ గా ఎలా ఉండాలని నేర్పించిన ఒక వేద భాగము, మీరు మీ నోటి మాటలనే జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట గర్వించి ఆ మాట మరి ఒకసారి చదవండి. యెహోవా ఎలాంటి దేవుడని ఆమేన్ మనము తెలుసుకోవాలి. చాలా మందికి సరిగా తెలియలేని నా విషయము, మనం ఆరాధించిన దేవుడు, మనము స్తుతించిన దేవుడు, మనము గణపరచిన దేవుడు, మనము వెంబడించిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎలాంటి దేవుడని తెలియకుండా మనకు తెలిసినంత వరకు మనం ఆరాధించిన వారం.
ఎంతవరకు మనకు మన దేవుని మనం ఎరిగి ఉన్నామో, ఎంతవరకు మనము తెలిసి ఉన్నామో అంతవరకే మనము దేవుని ఆరాధించడం. అది కాదు, అనంత జ్ఞాని అయిన దేవుడని ఎరిగి ఆయనకి ఇచ్చిన బహుమానమే మన ఆరాధన. దేవుడు ఎవరు అని ఎరిగి ఆయనకి ఇచ్చిన ఆరాధనలో మార్పు ఉంది. మనకు తెలిసినంత వరకున్న దేవుడు అంటే తలనొప్పి మార్చిన దేవుడు, గడుపు నొప్పి మార్చిన దేవుడు, పిల్లలు చదువు విషయంలో మొరపెట్టినప్పుడు మంచి రిజల్ట్ ఇచ్చిన దేవుడు, ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నం చేసినప్పుడు మంచి రిజల్ట్ తో మమ్మల్ని అనుగ్రహించిన దేవుడు, ఆర్థిక సమస్యలలో పడినప్పుడు అప్పు తీర్చిన దేవుడు, ఉద్యోగం కొరకు బాధపడినప్పుడు ఉద్యోగం ఎడలా ఉన్న ఆ మానసిక టెన్షన్ కొరకు ప్రార్థన చేసినప్పుడు విడిపించిన ఒక దేవుడు. అంతవరకే మాత్రమే మనకు మన దేవుని ఎరిగి ఉన్నాడు. అంతవరకే మనము ఆయనకు ఆరాధన ఇవ్వడం అన్నది. అది కాదు దానికంటే ఎంతో అనంతమైన జ్ఞానం కలిగిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆది అంతమా ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు, సకల చరాచరములు సృష్టించి కాపాడి నడిపించిన ఆ గొప్ప దేవునికి మనము ఇచ్చినదే ఆరాధన. ఎరిగి అతనికి ఇచ్చినదే మన ఆరాధన. అప్పుడు ఆరాధన మారిపోతుంది, స్వభావం మారిపోతుంది, చప్పట్లు మారిపోతుంది, స్తోత్రం వెనక మార్పు వస్తుంది. ఎందుకంటే మనం ఆరాధించిన దేవుడంత గొప్ప దేవుడని ఎరిగితే క్రైస్తవ జీవితమే మారిపోతుంది. అలాగే మారాలని ఇష్టపడిన యాకోబు అపోస్తలుడు మాట్లాడినది క్రైస్తవ జీవితం ప్రాక్టికల్ గా ఎలా ఉండాలి. హల్లెలూయా. మనం అనుకున్నారు, మనం ఒకవేళ నిశ్శబ్దంగా కూర్చోండి, గట్టిగా అరుస్తేనే దేవుడు వింటదా, గట్టిగా చప్పట్లు కొడితేనే దేవునికి ఇష్టం అవుతుందా? కాదు. పూర్ణ హృదయముతో, హల్లెలూయా, పూర్ణ హృదయముతో చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెయ్యమని చెప్పిన ఎడల కొందరు ఇట్లా చేతులెత్తుతుంది, ఇట్లా చేతులేస్తున్నది కూడా చేతులెత్తడమే, అదే విధంగా ఇట్లా లేపడం కూడా చేతులెత్తడమే. కానీ పూర్ణ హృదయముతో ఆరాధించాలి, చేతులెత్తాలని ఆశపడిన వారు చేతులెత్తి దేవునికి స్తోత్రం, అది మన ఆత్మార్థతలో నుండి వస్తుంది. హల్లెలూయా. మన దగ్గర ఎప్పుడు పరిచయం ఉన్న ఒకరికి బర్త్డే, నేను ఇప్పుడు చెప్పిన ఒక ఎగ్జాంపుల్, మనకు దగ్గర ఉన్నవారు ఎప్పుడు ఆడుకొని ఉన్నారు, నడుచుకొని ఉన్నారు, మాట్లాడుకొని ఉన్నారు, ఛాయ్ తాగుకొని ఉన్నారు, వారికి ఏదో ఒక బర్త్డే వస్తే మనము చేసినది ఏంటిదంటే పక్కన పోయి ఏదో ఒక కుర్కురే ప్యాకెట్ అయినా ఒక 10 రూపాయ, పిల్లలు అయితే ఒక 10 రూపాయ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకోకపోయి హ్యాపీ బర్త్డే అని చెప్పి వారికి ఇస్తుంది. కానీ అదే సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ, ఒక హయ్యర్ పొజిషన్ లో ఉన్న ఒకరు మమ్మల్ని ఒక ఫంక్షన్ కి పిలిస్తే వారి స్టాండర్డ్ని బట్టి అందరు స్తోత్రం చెల్లించడం లేదు. మామూలుగా డ్రెస్ కాదు, మనం సూట్ వేస్తుంది. వారి స్టాండర్డ్ని బట్టి మనము వెళ్తుంది. దానికి కుర్కురే ప్యాకెట్ పట్టుకొని గిఫ్ట్ గా పోవును ఎవరు కూడా. అర్థమైన వారి మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనము ఆరాధించిన వాడు ఎంత గొప్పవాడని ఎరిగిన ఎడల ఆయనకిచ్చిన బహుమానమే మన ఆరాధన. అప్పుడు ఆరాధన స్వభావం మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది. ఈ దేవునికి ఇంత సరిపోతుంది స్తోత్రం, ఈ దేవునికి హల్లెలూయా సరిపోతుంది స్తోత్రం, హల్లెలూయా. నేనేమి చెప్పలేకపోయినా కూడా సరిపోవడం లేదు. నీ నోరు విస్తారంగా తెరువు, నేను దానిని నింపుతాను. దావీదు రాజు నాట్యమాడుకొని దేవుని ఆరాధించినప్పుడు ఇష్టం లేని తన భార్య నిందించిన ఎడలా కూడా దావీదు అన్నారు, ఏ యోగ్యత లేని నన్ను, గొర్రెల కాపరులుగా ఉన్న నన్ను అక్కడ నుండి చేతులెత్తి విడిపించి రాజుగా మార్చిన గొప్ప దేవుని నేను ఆరాధిస్తుంది. ఇప్పుడు ఆరాధన స్టైల్ మారిపోతుంది దేవుని బిడ్డలా. ఎందుకంటే ఆ దేవుడే నన్ను విడిపించినది, కరోనా నుండి నన్ను రక్షించినది, మొరపెట్టినప్పుడు ఆలకించినది, నా విషయములన్నిటిలో నాకు తోడే ఉన్న దేవుడు అనంత జ్ఞాని అయిన అన్న ప్రార్థనలో అదే చెప్పిన మాట. అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆ దేవుని ఎదుట గర్వముతో మాట్లాడకండి. హన్నా చాలా వేదన అనుభవించిన స్త్రీ, మన విషయం మర్చిపోకూడదు. అపవాదితో చెప్పట్లేదు, అపవాదితో ఎదిరించుకోవాలి. ఆ అంశమును బట్టి హన్నా చాలా వేదన పడిన స్త్రీ, నిందించబడిన స్త్రీ, ఇంటిలో స్థానం లేని వాడు పెనీనా చాలా చాలా విసిగించుకొని
ఇందులో వేదన పడిన వారు, ఎవరితో చెప్పలేక వేదన పడిన వారు, విసిగించిన అనుభవించిన వారు, ఓ దుఃఖపడిన వారు, ఎవరు మీ వేదన ఎరగలేకపోతే హన్నా తన ఇంటిలో ఏడుచుకొని అది ఆలయంలోనికి నడిపించినాము. ఆలయంలో అది ప్రార్థనగా మారినావు, ఆ ప్రార్థన ఉపవాసంగా మారినావు. హన్నా ఉపవాసము బ్రొకబడిలోనికి నడిపించినాము. అర్థమైన వారు మాత్రం చేతులెత్తి స్తుతించుకోండి. మీ వేదన ఆలయంలోనికి నడిపించాలి. ఇంటిలో కూర్చోండి వేదన పడడానికి కాదు. విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు ఉన్నారు. ఆ వేద భాగం మనం కిందకి చదివి వస్తే ఒక వేద భాగం ఉంది. సమయం వచ్చినప్పుడు 1వ అధ్యాయం 19వ వచనములో ఒకసారి చదువుతావా? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి మ్రొక్కి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసి, యెహోవా అందరు ఇక్కడ ఉన్నారా? యెహోవా ఆమెను జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. మీ వేదన ఎరిగిన దేవుడు, మీ బాధ ఎరిగిన దేవుడు, ఎవరితో చెప్పకుండా 4 గోడ లోపల మీరు వేదన పడిన వేదన ఎరిగిన ఆ గొప్ప దేవుడు. హన్నా ఆమె ఆలయంలోనికి వెళ్ళాడు, ఆలయంలో ఆరాధించాడు. ఆరాధన ఆలయంలోనికి పోయినది ఏడుపుగా మారినాము, ఏడుపు ఉపవాసంగా మారినావు, ఉపవాసం మొక్కుబడిలోనికి నడిపించినాము. దేవుడు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. మనము చేసిన విషయమనే మన ప్రార్థనకి జ్ఞాపకం చేసిన ఒక దేవుడు ఉండే, అనంత జ్ఞాని అయిన ఒక దేవుడు ఉండే. దానికంటే గొప్ప విషయం ఏదుంది దేవుని బిడ్డలారా? తగిన సమయం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసి విడిపించి రక్షించిన ఒక దేవుడు. ఆమేన్. ఎస్తేరు 3 రోజులు ఉపవాసముతో ప్రార్థన చేశాడు. ఎస్తేరు తనతో పాటు ఉన్న వారు, మొర్దెకాయి తనతో పాటు ఉన్న వారు అందరూ 3 రేయం పగలు ఉపవాసం నుండి ప్రార్థన చేసి, అది భయంకరమైన వేదన మధ్యలో వారు 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన ఆ రాత్రి రాజుకి నిద్ర రాగా పరలోక దేవుడు దిగి వచ్చాడు. అర్థమైన వారు మాత్రం స్తుతించుకొని ఉండాలి. మీ విషయమనే దేవుని సన్నిధానములో పెట్టి ఉపవసించి ప్రార్థించిన ఎడల, కన్నీటితో ప్రార్థించిన ఎడల, మీ ప్రార్థన ఆలయంలోనికి నడిపించినట్లుగా ఉన్న ఎడల మమ్మల్ని జ్ఞాపకం చేసిన ఒక దేవుడు ఉన్నాడు. రాజుకి నిద్ర రాగా గ్రంథమును తీసుకురమ్మని చెప్పి గ్రంథం తీసుకొచ్చి చదివినప్పుడు మొర్దెకాయి పేరు కనపడింది. ప్రైజ్ ది లార్డ్. ఉట్టిగానే రాజు అది చేసినది కాదు. దేవుని బిడ్డలారా, నమ్మాలి, విశ్వసించాలి. మీ విషయముల ఎదుట మీరు మొరపెట్టి ఉపవాసం మొదలు పెట్టిన సమయం పరలోకం మీ కొరకు కార్యం చేయడం మొదలవుతుంది. నమ్మిన వారి చేతులెత్తి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోసేఫ్ ఒక కళ చూశాడు ఇంటిలో. అది దేవుడు చూపించిన కళ. 11 నక్షత్రముల సూర్యచంద్రుడు తనకు నమస్కారం చేసినట్లుగా, దినములు దాటిపోయినా, ఎన్ని వేదన సగించినా, ఎంత బాధ సగించినా, ఐగుప్తులో ప్రధానమంత్రిగా నడిపించడానికి పరలోకం యోసేఫు ఎడల కార్యం చేయడం మొదలైనావు. నమ్మిన వారి మాత్రం స్తుతించాలి. శ్రమల దిన ప్రార్థన 40-50 రోజు ఉట్టిగానే పెట్టడం కాదు. మీరు దేవుని సన్నిధానములో మొరపెట్టడం అన్న ఒక అనుభవం ఉండే మీ కొరకు కార్యం చేయడానికి పరలోకం దిగి వస్తుంది. నమ్మిన వారు స్తుతించుకొని ఆరాధించుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హన్నా విషయంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. దినములు దాటినప్పుడు మొర్దెకాయి ఎస్తేరు ప్రార్థన మొర ఆలకించి రాజుకి నిద్ర రాకుండా చేసిన దేవుడు ఎస్తేరుని పిలిపించి, మీ బాధ ఏంటిది, మీ కన్నీళ్ళు ఏంటిది, మీ ముఖం, మీ ఇంత దుఃఖములతో ఉండడానికి కారణం ఏంటిది, మీ ముఖములో సంతోషం లేదు, నేను మీకేమి చెయ్యాలి? ఒక దేవుడు మనతో, అనంత జ్ఞాని అయిన ఒక దేవుడు మనతో అడగడానికి ఉండే. దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడడం? మన కొరకు కార్యం చేసిన ఒక దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
స్తోత్రములతో వాక్యమును స్వీకరించుకొని వెళ్ళండి. ఇంటికి వెళ్ళక ముందే మీ విషయమునకు పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి హన్నాని జ్ఞాపకం చేసిన దేవుడు వచ్చే సంవత్సరం అదే సమయం ఆగినప్పుడు ఆమె విషయమనకి, ఆమెకి బాధకి పరిష్కారం దేవుడు అనుగ్రహించాడు. ఆమె విషయమనకి దేవుడు పరిష్కారం దయచేశాడు. ఒక కుమారుని అనుగ్రహించింది. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడ ఉన్నారా? వాస్తవంగా ఒక విధం చూసుకుంటే ఈ దేవుడు హన్నాని జ్ఞాపకం చేసి ఆశీర్వదించడానికి ఉన్న ఒక్క కారణం ఈ పెనీనే. హల్లెలూయా. ఒకప్పుడు నేను వాక్యం చెప్పినాము, వాస్తవంగా పెనీనను బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి అన్నా. అందుకే నేను ఒకప్పుడు వాక్యం చెప్పినది వింటూ మీకు గుర్తుందా? దేవునికి స్తోత్రం. అపోస్తలుడు పౌలు ఒక ప్రార్థన చేసింది, దేవా నాకున్న ఈ ముళ్ళు, నా శరీరములో ఉన్న ఈ ముళ్ళు తొలగిపోమని నేను ముమ్మారు మొరపెట్టినావు. ముమ్మారంటే సంపూర్ణంగా. దేవా దయచేసి ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. ముళ్ళు అంటే పౌలుకున్న ముళ్ళు ఏదంటే ఆయన కడుపులో అనారోగ్యము, ఆయన ఆరోగ్యం బాగలేక బాధపడిన పౌలు దేవునితో ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవా ఈ అనారోగ్యమని తీసివేయండి, ఈ అనారోగ్యమని తీసివేయండి, ఈ బాధలను తీసివేయండి, ఈ అనారోగ్యమని తీసివేయండి. మొరపెట్టి ఉపవాసం నుండి పౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నారు, ఆ ముళ్ళలో ఆ వేదన. అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మన విషయం మాట్లాడుతున్నారు. అనేక విషయమనే ఒక ముళ్ళులాగే ప్రతిరోజు వేదన పరచినది, ప్రతిరోజు కుచ్చుకొని ఉన్నది, ప్రతిరోజు మమ్మను బాధ పెట్టినది, ప్రతిరోజు మన మనసుని వేదన పరచిన కొన్ని ముళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే తొలగిపోకుండా, ఎవరితో చెప్పకుండా హృదయ వేదన లోపల భరించుకొని కొన్ని ముళ్ళు ఉదయం సాయంత్రం లేచి నడిచినప్పుడల్లా ఈ ముళ్ళు ఖాళీలో ఉండే అవి కూర్చుకొని ఉన్నారు. దేవా ఇదొక్కసారి తొలగించము, తొలగిపోవాలి, నాలో నుండి దూరం అయిపోవాలని ఆశపడి ప్రార్థన చేసిన వారులారా ఎవరైనా ఉండే చేతులెత్తండి. ఈ రోజు పరిష్కారం దయచేయడానికి దేవుడు సమర్థుడు. పౌలు అలాగే ప్రార్థన చేశాడు. పౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట, నా బిడ్డ పౌలు ఆ ముళ్ళు అలాగే ఉంచండి. హల్లెలూయా. నా కృప మీకు చాలు. హల్లెలూయా. నా కృప మీకు చాలు. నా శక్తి మీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ముళ్ళు తీయకుండా, మీ శోధన తీసిపడేయకుండా, మీ కష్టాలు తీర్చకుండా, మీ మొర్ర అదే విధంగా ఆలకించకుండా తన కృపతో కప్పాలని ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆ ముళ్ళను బట్టి ఒకవేళ మీరు కృప పొందడానికి ముళ్ళే ఒక కారణం. అర్థమైన వారి దేవుని స్తుతించాలి. ఈ కృప అంటే దేవుడిచ్చిన ప్యాకేజ్. ఒక్క వరం అడిగితే వరం ఒకటే దొరుకుతుంది. ఒక వరం అడుగుమని చెప్తే ఒకటే అడుగుతుంది. కానీ ఒక్క వరం అడగకుండా మీ కృప నాకు చాలు అని చెప్పుకుంటే పరలోకములో ఉన్న అన్ని ఆశీర్వాదములు ఒక ప్యాకేజే కృప. దేవుడు పౌలుతో అన్నారు, నా కృప మీకు చాలు. ఆ ముళ్ళు కొంచెం అక్కడ ఉండండి. అప్పుడప్పుడు వేదన పరిచినది, అప్పుడప్పుడు నిరాశపరిచినది, అప్పుడప్పుడు హార్ట్ అటాక్ లోనికి మమ్మల్ని నడిపించినది, హృదయ వేదనతో నడిపించినది, భరించలేని నా దుఃఖములతోనే మమ్మల్ని నడిపించిన ఆ ముళ్ళు ఉండండి. కానీ నా కృపతో నిన్ను కప్పుతాం. హల్లెలూయా. నా కృపతో కప్పుతాం. కాబట్టి ఆ ముళ్ళని బట్టి స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు వాస్తవంగా ఈ హన్నా ఆలయంలోనికి పోవడానికి, ఏడవడానికి, ఉపవసించడానికి, ప్రార్థించడానికి, మొక్కుబడి చెల్లించడానికి కారణము ఒక ముళ్ళైన పెనీనా. ఇంటిలో విసిగించి రోజు ఆమెను కుచ్చుకొని వేదన పరచుట వలన ఆలయంలోనికి పోవడం, ఉపవసించడం, ప్రార్థించడం, కన్నీళ్లు విడవడము ఇశ్రాయేల్ చరిత్రములో చూసి ఉన్నాం. గొప్ప ప్రవర్తి అయిన సమూయేలుని కనడానికి ఉన్న భాగ్యం హన్నాయికి రావడము ఈ పెనీనే. వాస్తవంగా లేకపోతే హన్నా ఇంటిలో కూర్చోండి ఏదో ఎంజాయ్ చేసుకుని ఉండిపోతుంది. ఆలయంలోనికి నడిపించడానికి పెనీనా ముళ్ళు.
హల్లెలూయా. సమూవేల్ ప్రవర్త అని లోకములో బైబిల్ చరిత్రములో అతి గొప్ప ప్రవర్త అయిన సమూవేలునే కనడానికి ఉన్న అధికారం, ఒక ఆశీర్వాదం హన్నా పొందడానికి కారణము ఈ పెళ్ళిన. ఆ హన్నా తన ప్రార్థన ఆశీర్వాదం పొందిన తర్వాత ఉన్న ప్రార్థనలో ఒక మాట హన్నా వైపు పెనీనా వైపు చూసుకొని చెప్పిన ఒక మాట, మీరు గర్వముతో మాట్లాడకూడదు పెనీనా. నన్ను వేదన పరచినట్లుగా గర్వముతో మీరు మాట్లాడకూడదు. మాట్లాడితే దీవెనలు నేను పొందుతా. హల్లెలూయా. నన్ను విసిగించిన ఎడల నేను దీవెనలు పొందుతా. హల్లెలూయా. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో అపవాదితో ఎదిరించుకోవాలి. మనము ధ్యానించిన అంశం అదే, అపవాదితో ఎదిరించాలి. ఆయన అపవాది తీసుకువచ్చిన ప్రతి ఒక్కటికి మనం ఎదిరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. ఆమేన్. యోహాను సువార్త 10వ అధ్యాయం చాలా శ్రద్ధేయకరమైన ఒక వేద భాగం. యేసయ్య దేవుడు గొర్రెల కాపరులుగా, విశ్వాసులందరూ గొర్రెలుగా మాట్లాడిన ఒక వేద భాగం. యేసయ్య దేవుడు ఇక్కడ మాట్లాడిన విషయం ఏదంటే, సరి అయిన మార్గము కాకుండా దొంగలాగా ప్రవేశించిన వారినే మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎదిరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసినదే, మన శత్రు ఎవరు? అందరు ఇక్కడ ఉన్నారా? మన అపవాది, మనము శత్రు ఎవరు అన్నది సరిగా ఎరగాలి. శత్రువుని గురించి సరిగా ఎరగకుండా యుద్ధం మనకి ఎలా బయలుదేరుతుంది? శత్రువు ఎవరు అని ఎరగాలి. ఇది నేను మాట్లాడినది మన పొరుగు వారి గురించి, చుట్టాల గురించి, సంఘస్థుల గురించి కాదు. హల్లెలూయా. ఒక అపవాది ఉంది. దేవునికి స్తోత్రం. ప్రారంభం నుండి ఆయన బయలుదేరి వస్తున్నారు. అదే యోహాను చెప్పిన మాట. అది ఆ అపవాది ఎవరు అని సరిగా ఎరగాలి. ఆయన కెపాసిటీ ఏంటిదో అని ఎరగాలి. ఆయనకున్న ఆయుధములు, AK-47 అలాంటిది కాదు, మిసైలు కాదు. అపవాది మనకు విరోధంగా వాడుకోబోతున్న ఆయుధం ఏంటిదో అది సరిగా ఎరిగి సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే ఎరగకుండా మనము ఎదిరించడం మనకు సాధ్యం కాదు. ఎందుకంటే ఒక వాక్యం ఉంది, అపవాది తంత్రముతో మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఎదిరించడం మనకు సాధ్యం కాకుండా ఉన్న విధంగా తంత్రముతో వస్తుంది. ఇప్పుడు అతని తంత్రమనే ఎరిగిన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. మనము సాధారణంగా దేవుని మాటకి, దేవుని అభిషక్తుల మాటలకి ఎదిరించడం తప్ప అపవాది మాటలకి, అపవాది కార్యములకి మనం అనుకూలంగా చేస్తుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అందరూ చేతులు ఎత్తి దేవుని స్తుతించండి అని చెప్పిన ఎడల నేను చేతులు ఎత్తనే ఎత్తు, నేను చేతులు లేపను. ఎవరు ఏది చెప్పినా నేను నోరు తెరవను. నేను ఒక స్తోత్రం పలుకను. నేను హల్లెలూయా మాటలు చెప్పను. ఎవరితో మాట చెప్పి వచ్చినట్లుగా మనము కూర్చున్నది. దేవుని వాక్యం ఉంది, మీరు చేతులు ఎత్తి, పురుషులు సకల వాక్వాదం అనే పక్కన పెట్టి చేతులు ఎత్తి మేము ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. యెహోషువ మోషే చేతులు ఎత్తినప్పుడు విజయం జరిగింది. ఉట్టిగానే చేతులు ఎత్తడం అన్నది కాదు. దేవుని బిడ్డలారా, యుద్ధం నడుస్తున్నారు. యెహోషువ యుద్ధం నడిపిస్తున్నారు. మోషే కూర్చొని పర్వతం మీద కూర్చొని చేతులు ఎత్తినప్పుడు యుద్ధంలో గెలిచింది. దేవునికి స్తోత్రం. దానికి సింబలుగా మీరు ప్రార్థించినప్పుడు, ఆరాధించినప్పుడు, వాక్యం వినినప్పుడు చేతులెత్తి దేవుని గణపరుస్తే పోరాడుచున్న పోరాటంలో గెలవడానికి దేవుని శక్తి దిగి వస్తుంది. మనం అంగీకరించినట్లుగా. కానీ అనేక సారిలో
మనము దేవుని మాటకి ఎదిరించి విధేయత లేక అంగీకరించడం సాధ్యం కాక ఎప్పుడు విమర్శనాత్మకంగా మాత్రమే వాక్యమనే స్వీకరించిన వారు అపవాది మాట చెప్తే వెంటనే దానిని మనం ఒప్పుకున్నారు. ఏం కాదు, ఒక ఆదివారము చర్చకి వెళ్ళలేకపోయినా కూడా, ఒక ఆదివారం మిస్ అయినా కూడా ఏం కాదు. ఏం కాదా? ఏం కాదా? ఒక్క వారమే కదా, ఏం కాదు. మనలో చాలా మంది చెప్పిన మాట అదే కదా. వచ్చే వారం పోదాం, ఈ వారంలో ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఎవరన్నారు ఏం కాదని? దేవుడు మాట్లాడినది 6 రోజు పని చేసి 7వ రోజున ఆలయంలో ఉండాలి. విశ్రాంతి దినమనే పాటించలేని వారికి ఉన్న శిక్ష మరణ శిక్ష, రాళ్ళతో కొట్టి చంపేయాలి. అర్థం కాలేదు? హల్లెలూయా. మరణ శిక్ష విధించిన విశ్రాంతి దినములో అపవాది మాట్లాడుతుంది. ఏం కాదండి, ఒక్క రోజే కదా, ఏం కాదండి. ఆయన మాటకి వంగిపోతుంది. ఇప్పుడు ఎక్కువగా ఎవరి మాటకి లోబడుతుంది? కాదు. ఎన్ని నష్టం జరిగినా, ఎన్ని పని నష్టమైనా, ఏ కార్యం జరిగినా, ఏది జరిగినా, నేను దేవుని సన్నిధానములో నేను కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను కూర్చున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు నేను థామ్సన్ ఎగ్జాంపుల్ చెప్తే ఉన్నాను. 2 నెలల క్రింద హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఒక లో ఫామ్ లో జాయిన్ అయినావు. మంచి లో ఫామ్, మంచి స్టాండర్డ్, మంచి ఏసీ క్యాబిన్ అన్నిటిలో జాయిన్ అవ్వు. 2 వారం అయింది. 2 వారం అయినప్పుడు సీనియర్ పిలిచాను. మంచి జీతం కూడా మాట్లాడినావు. హైకోర్టులో ప్రాక్టీస్ చేయడం, సీనియర్ అడ్వకేట్ లో ఫామ్ లోపల. 2 వారం తర్వాత సీనియర్ ఆఫీసర్ పిలిచి అన్నారు, థామ్సన్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ సండే ఆల్సో. Thompson said, Thompson అన్నారు, sorry sir, Sunday I cannot come. Sunday I have to go to church. No. Sunday you have to come. ఆదివారం రావాలి. మీ డ్యూటీయే మీ చర్చ్, మీ డ్యూటీయే మీ ఆరాధన. ఇదే మీరు ఆలయంగా భావించి మీ డ్యూటీ చేయాలి. థామ్సన్ 2 వీక్సే అయింది. థామ్సన్ నాకు సాధ్యం కాదు సార్ అన్న. కావాలంటే నేను చర్చికి పోయి ఆరాధన తర్వాత 2 గంటలకి నేను వస్తా. అది కూడా 2 వారం వస్తా. 2 వారం. సార్ సైలెంట్ అయింది. రేపు పిలుస్తామన్నారు. రేపు పిలిచిన, థామ్సన్ యూ హ్యావ్ టు వర్క్, ఆదివారం వర్క్ ఇవ్వాలి. సార్ ప్లీజ్ క్షమించండి, నేను రానున్నాను. అలాగైతే మీ జాబ్ పోతుంది అన్నారు. నో ప్రాబ్లం సార్. ఎవరి స్తోత్రం చెల్లించడం లేదు. నో ప్రాబ్లం సార్. మీరు జాబ్ ఇచ్చినా లేకపోయినా నేను ఆదివారం అయితే నేను రాను. చెప్తావా? 2 నెలల ఇంటిలో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారు, సుప్రీంకోర్టులోని. అక్కడ పిలిచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సోమవారం మంగళవారం బయలుదేరుతున్నారు. మన దేవుడు గొప్పవాడు. దేవునికి కానీ ధైర్యం ఉండాలి. దేవుని మాటకి లోబడాలి. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. దేవుని మాటకి. కానీ ఏం కాదని అపవాది చెప్పిన మాటకి లోబడి పోవుట వలన కృంగిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, గెలవలేకపోతున్నారు, చేయలేపలేకపోతున్నారు. దినము పడిపోవడం వెనకెక్కిపోవడం. దేవుని ఆరాధించండి, దేవుని మాటకి లోబడండి. అపవాదితో ఎదిరించుకోవాలి. హల్లెలూయా. అపవాది తన తంత్రములతో మన దగ్గరికి వస్తుంది, డైరెక్ట్ రాదు. ఈ తంత్రం అన్న మాట ఎలా చెప్తుంది? తంత్రం అంటే ట్రిక్. ఇప్పుడు ఈ మెజిషియన్స్ అంతా ఏం చేస్తుంది? వాస్తవంగా మెజిషియన్స్ ట్రిక్ చూపిస్తుంది. ఒక రోసా ఫ్లవర్ చేతిలోనికి పెట్టింది. రోసా ఫ్లవర్ అది పెట్టినప్పుడే అదొక పావురంగా వెళ్ళిపోతుంది. మనం అనుకున్నారు ఏదో గొప్ప కార్యం, అదొక ట్రిక్. చూస్తున్నా మనకు అది అర్థం కాదు. అది అర్థం కాలేని దానినే ట్రిక్ అని చెప్తుంది. అర్థమైన వారి దేవుని స్తుతించుకొని ఉండండి. అపవాది తీసుకువచ్చిన ఒక పోరాటం అని మనకు తెలియలేకపోవడమే మనము దానిలో పడిపోవడం అన్నది. హల్లెలూయా. అది ఒకవేళ మీరు ఆరాధించకూడదు,
స్తోత్రం పలుకకూడదు, హల్లెలూయా చెప్పకూడదు, సైలెంట్ గా ఉండిపోవాలి. వాక్యములో ఎదురుగా ఉండే కూడా నేనిందే, నేను అందవరేకే అన్నది ఉన్న జీవిత విధానములో నుండి ఒక మార్పు. దేవునికి స్తోత్రం. దేవుడు కోరినది మన కుటుంబ జీవితం అనే ఒక ఆశీర్వాదం కొరకు అన్ని ఏర్పరిచిన తర్వాత దేవుడు మనతో మాట్లాడుతుంది. మీ పడవ, మీ ఓడ నా కొరకు ముందుకు కొంచెం జరిపండి. మీరు అలసిపోయి ఉండవచ్చు, వేదనలో ఉండవచ్చు, నిరాశ కలిగి ఉండవచ్చు, అప్పు తీర్చలేకపోయి ఉండవచ్చు, పిల్లలు సెటిల్ అవ్వలేకపోవచ్చు, ఒక ఇల్లు కట్టలేకపోయి ఉండవచ్చు, మీ అప్పు తీరలేకపోవచ్చు. హల్లెలూయా. కానీ దేవుడు మీకొక దారి తెరవాలని ఉద్దేశంతో మనతో మాట్లాడుతుంది. మీ పడవ, మీ ఓడ కొంచెం ముందుకు జరిపండి, నేను దానిలో వాక్యం చెప్పాలి. ఓ దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడినది నిన్ను మమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుడు ఒక కార్యం అడిగినది మమ్మల్ని దీవించడానికి. క్లైమాక్స్ ఎప్పుడు దేవుడు దాచిపెడుతుంది, అది ముందుగా చెప్పను. క్లైమాక్స్ నే ఆ సస్పెన్స్ లో పెడుతుంది. అది దేవుని యొక్క ప్రత్యేకత. క్లైమాక్స్ నే సస్పెన్స్ లో పెడుతుంది. చెప్పను. అందరు ఇక్కడ ఉన్నారా? తప్పిపోయిన గాడిద వెనక సౌలు వెళ్ళిపోయాడు. గాడిదనే దొరకకుండా సేవకుడి మాట ప్రకారం సమూయేలు ఇంటికి పోయినావు. సమూయేలు ఇంటికి పోయినప్పుడు సమూయేలు ప్రార్థన మీటింగ్కి పోవడానికి ఇంటిలో నుండి బయలుదేరుతున్నారు. అందరు ఇక్కడ ఉన్నారు కదా? సమూయేలు దగ్గరికి హరీబరీగా సౌలు వెళ్ళి పోవడం ఉద్దేశం ఒకటి మాత్రమే ఉంది. కొంచెం ప్రవచనములు ఒకవేళ సమూయేలు కుండు వచ్చి తప్పిపోయినా గాడిద ఎక్కడ తప్పిపోయిందని మాట సెలవు చెప్తే అది తీసుకొని తండ్రి ఇంటికి పోవచ్చు కదా అని ఉద్దేశంతో పోయినావు. కానీ సమూయేలు ప్రవర్త ఒకే మాట అన్నారు, ప్రవర్త నేనే, సమూయేలు నేనే, నాతో పాటు శ్రమల దిన ప్రార్థన ఉంది, మోసం సార్ ఇంటికి రా. లేదు, అర్థం అవడానికి చెప్తున్నాను. కార్యమంతా అర్థమైంది, మీరు ఇప్పుడు ప్రార్థనకి రా. సౌలు వెళ్ళిపోయారు. ప్రార్థన ముగించిన తర్వాత మంచి భోజన అరేంజ్మెంట్స్ ఉంది. ఇక్కడ ఉందా లేదా నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. మంచి భోజన అరేంజ్మెంట్స్ ఉంది. భోజనం తినిన తర్వాత సౌలు అన్నారు, ఈ రోజు నాతో పాటు ఉండుమన్నారు. పోయినది దేని కొరకు? గాడిద కొరకు. 3 రోజు అయింది. తండ్రి బాధపడుతున్నారు. మొబైల్ లేదు, మెసేజ్ పంపించడానికి, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, ఏమి లేదు పంపించడానికి, ఒక మాట్లాడడానికి చెప్పడానికి. నేను సమూయేలుతో ప్రార్థనలో ఉన్నారు, రేపటి నుండి వస్తామని చెప్పడానికి వీలు లేదు. తండ్రి బాధపడుతున్నారు, వేదన లోపల ఉంది. హల్లెలూయా. అర్థమైన వారు దేవుని స్తుతించాలి. పోయిన గమ్యం వేరే, దేవుడు నడిపించినది మరి ఒక స్థలములోనికి. ఉదయమన లేచినప్పుడు అందరు ఇక్కడ ఉన్నారా? మీ పిలుపు, మీరు ఉట్టిగానే ఇక్కడికి వచ్చిన వారు కాదు దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు ఓకే మోససారి పిలిచాడు, ఒకవేళ మా వారు ఆహ్వానం చేశాడు, అలెక్స్ పిలిచి మార్టినా పిలిచా పోదామని చెప్పి బయలుదేరిన మీ రావడము దేవునికి ఒక గమ్యం ఉంది. హల్లెలూయా. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. మీకు నష్టమైందంతయు తిరిగి ఇవ్వడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నారని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. సౌలు రాత్రి అంతయు అక్కడ గడిపిన తర్వాత, సమూయేలుతో గడిపిన తర్వాత, ఒక్క రోజు దేవునితో గడిపితే మనం టోటలీ మారిపోతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చేయాలి. కానీ యేసయ్య దేవునితో సమయం గడపాలి. ఒక్క రాత్రి గడిపితే నడిచి వెళ్ళిపోయిన యేసయ్య దేవుని చూసి బాప్తిసం ఇచ్చే యోహాను ఒక మాట అడిగినావు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి, ఇదిగో లోక పాపమనే మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నడిచి వెళ్ళిపోయిన యేసయ్యనే చూసి బాప్తిసం ఇచ్చే యోహాను పరిచయం చేస్తున్నారు. లోక పాపమనే మోసుకొని పోవిన దేవుని గొర్రెపిల్ల. అప్పటి వరకు తనతో పాటు ఉన్న శిష్యులిద్దరు, యోహాను శిష్యులిద్దరు యోహానే విడిచిపెట్టి యేసయ్యను వెంబడించిన. లేదు, ఇప్పుడు వరకు మీరు వెంబడించినది, ఇప్పుడు వరకు మీరు ఫాలో చేసినది, ఇప్పుడు వరకు మీరు అనుసరించినది, ఇప్పుడు వరకు మీకు నచ్చినది, ఇప్పుడు వరకు మీకు అలవాటు పడిన వాటిని విడిచిపెట్టి యేసయ్యను చూపించినప్పుడు అతన్ని వెంబడించాను. యేసయ్య వెనక్కి తిరిగి ఒక మాట, నీవు
ఏమి వెతుకుతున్నారు? వారు అడిగినాము, యేసయ్యా ప్రభువా మీరు ఎక్కడే కాపరం ఉన్నారు? మీరు ఎక్కడ కాపరం ఉన్నాడు? మనమైతే చెప్తుంది ఇక్కడ పక్కన పెద్దవాడు ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఈ రోజు నన్ను పిలిచాడు, లేకపోతే ధనాఢ్యుడైన వాడు ఉన్నారు, వారి ఇంటిలోనే నేను కాపరం ఉంటున్నాము రండి. యేసయ్య ఏది చెప్పలేదు, ఎవరి పేరు చెప్పలేదు. వచ్చి చూడుని, నేనెక్కడ నివసిస్తున్నారని, ఎక్కడ కాపరం ఉన్నారని, ఎక్కడ ఉన్నాడని విషయము మీరు వచ్చి చూడాలి. చెప్పే అర్థం కాదు. సౌలు ఉట్టిగానే సమూయేలు వెనకపోయినా ఉదయమున లేచి తైలము కొమ్ము తీసి ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అభిషేకం చేశాడు. ఒకవేళ మీరు ఉట్టిగానే వచ్చిన ఎడల ఈ రోజు మీకు ఒక మార్పు దయచేయడానికి ఇష్టపడిన ఒక దేవుడు ఉన్నారని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ ఇద్దరు శిష్యులు యోహన్నాను వెనకబో యేసయ్యనే వెనక వెళ్ళాలి. వచ్చి చూడుడి అని యేసయ్య అన్నారు. వారు వెళ్ళాలి. ఒక్క రాత్రి, మొదటి అధ్యాయం 35వ వచనం నుండి ఉన్న యోహాను సువార్తలో ఒక్క రాత్రి వారిద్దరు యేసయ్యతో సమయం గడిపినావు. హల్లెలూయా. ఒక్క రాత్రి ఒక్క మీటింగ్, ఒక్క కూడిక, ఒక్క మీటింగ్. దేవునికి స్తోత్రం. ఉదయమన యోహాను పరిగెత్తి తన ఇంటికి వెళ్ళి తన సహోదరుడైన సీమోనే చూసి, నా రాడా, పోయిన రాత్రి నేను యేసయ్యతో సమయం గడిపినాము, నీవు రా. మీరు ఒక్కరు మీ ఇంటిలో మారితే మీ కుటుంబమనే మార్చడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మీరు మారాలి. సీమోనే చేతిలో పట్టుకొని యేసయ్య దేవుని దగ్గరికి వచ్చాడు. ఇదే సువార్త. హల్లెలూయా. యేసయ్య ముందుకు తీసుకువచ్చినప్పుడు యేసయ్య అతన్ని చూశాడు. చూసి ఒక మాట, నీవు యోహాను కుమారుడైన సీమోను, మీకు కేఫా అని పేరావును. హల్లెలూయా. మీకు కేఫా అని పేరావును. ప్రైజ్ ది లార్డ్. ఒక్క రాత్రి యేసయ్యతో సమయం గడిపితే మన జీవితం మారిపోతుంది. ఒక్క రాత్రి, ఒక్క దినము మనము ఆరాధించిన ఎడల మన జీవితం మారిపోతుంది. హల్లెలూయా. సౌలు ఒక్క రాత్రి సమూయేలుతో సమయం గడుపుట వలన ఉదయమున ఇశ్రాయేలుకి మొదటి రాజుగా మారినావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబ పరిస్థితిని మార్చడానికి దేవునికి ఎక్కువ సమయం ఏమీ అవసరం లేదు. ఒక్కసారి మనము తగ్గించుకొని సమర్పించి ఆయన చేతికి కుటుంబంగా సమర్పిస్తే ఒక్క క్షణం సరిపోతుంది. కుటుంబ పరిస్థితిని అతడు మారుస్తుంది. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. హన్నా నేరంతా తుడచి వేసి అది నిచ్చి కన్నీరంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తుందా. అపవాదితో ఎదిరించుకోవాలి. మనము దీవెనలు పొందకూడదు, అనుగ్రహం పొందకూడదు, ఆశీర్వాదం పొందకూడదని పోరాడుచున్న అపవాది తంత్రముతో మన దగ్గరికి వచ్చినప్పుడు అర్థం కాలేని విధమైన ట్రిక్తోనే మన దగ్గరికి వస్తుంది.
మన పిల్లల దగ్గరికి వస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనములో మరి ఒకసారి చదవండి. 2 వాక్యం చదివి నేను ముగించుకుందాం. 10వ అధ్యాయం 1వ వచనములో అపవాది సరి అయిన మార్గములో ప్రవేశింపకుండా వేరొక మార్గములో ప్రవేశించిన వాడు ఆయన దొంగలు. ఆమేన్. అపవాది ఎవరు? ఆయన ఆయుధం ఏంటిది? ఆయన ప్రయోగించినది ట్రిక్ ఏంటిది? ఏ విధమైన ట్రిక్తోనే మన దగ్గరికి అతడు సమీపిస్తుందని సరిగా ఎరగాలి. మనకున్న బలహీనత అది అర్థం కాలేకపోతున్నారు. హల్లెలూయా. ఇంతమంది రామగుండంలో నుండి రావడానికి, మీరందరూ కూడి రావడానికి ఒకే ఒక్క కారణం, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మనం ఏ విధంగా ఉండే కూడా మమ్మల్ని ప్రేమించిన ఒక దేవుడు ఉన్నారు. అది మాత్రం మర్చిపోకూడదు. కానీ వెంబడి మనము ఏది చేసుకొని వెళ్ళిపోయినా, అందరు ఇక్కడ ఉన్నారా? ఏది చేసుకొని, ఏ పాపం చేసుకొని, ఏ విధంగా జీవించి ముందుకు వెళ్ళినా కూడా మన వెంబడి వచ్చి ప్రేమించిన ఒక దేవుడు కాదు. కొందరు ఇది దానికి ఎగ్జాంపుల్ గా తీసుకునేది, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నారు, దానిలో ఒకటి తప్పిపోయిన ఎడలా, చెప్పండి అన్ని నాతో చెప్పమని చెప్పకండి. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నారు, ఆ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయిన ఎడలా 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒకటి కొరకు వెదకుతున్న యేసయ్య దేవుడే కదా. ఇప్పుడు నేను తప్పిపోతే నా వెనక వచ్చి నన్ను తీసుకొని పోయిన దేవుడే కదా అని మనం అనుకున్నారు. ఇది మన గురించి ఉన్నది కాదు. అర్థం తెలుసుకోవాలి. బైబిల్ ఇది యూదా వంశస్థుల గురించి మాట్లాడినది. యూదా గోత్రములో యూదా వంశస్థుల గురించి మాత్రం మాట్లాడినది. నేను తప్పిపోయిన యూదా వంశస్థుల కొరకు మాత్రమే వచ్చిన వాడు, ఇశ్రాయేలులో తప్పిపోయిన వారి కొరకు మాత్రమే వచ్చిన వాడు. 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోతే దాని కొరకు తిరుగుతుందని చెప్పిన మాట యూదా వంశస్థుల గురించి. మనము తప్పిపోతే పోవండి అని అనుకున్నారు. అంతే. తిరిగి ఎన్నిసార్లు కళ్ళు దాగి వేడి దాగి అంబరు తిని గొడవలు చేసి బూతులు మాట్లాడి పచ్చడితో పండుగ రోజులో 1 గ్లాసు డిస్పోజల్లో పోసి హాయిగా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి కూర్చోండి, తాగి ఎంజాయ్ చేసి ఏం కాదు దేవుడు చూస్తుంది, నేను మళ్ళీ చూసుకుంటామని మళ్ళీ క్రిస్మస్కి పండుగలకి ఉండి దేవుడు ఆ తప్పిపోయిన గొర్రె వెనక తిరిగినది. అట్లా తిరిగిన దేవుడు కాదు. దేవుని బిడ్డలు అర్థం తెలుసుకోండి. హల్లెలూయా. ఆమేన్. మనము ఒక్క అడుగు పెట్టాలి. మనం ఒక్క అడుగు పెడితే మన కొరకు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మొదటి అడుగు మనము పెట్టాలి. ఇదిగో ప్రభువా, నేను నా ఇంటికి రండి. తలుపు వెనక నిలబడి ఆయన తట్టుతున్నారు. కొన్ని మర్మములు ఉంది, అన్ని చెప్పడానికి సమయం లేదు. మరణములో నుండి పునరుద్ధానం చేసిన యేసయ్య దేవుడు, మూయబడిన ఇంటి లోపలికి వచ్చి శుభమని మాట్లాడినావు. శిష్యులు కూర్చున్న రూములో, హల్లెలూయా, తలుపు వేసి తలుపు మూసుకొని వారు భయపడి భద్రంగా లోపల ఉన్న ఇంటి లోపలికి వచ్చిన యేసయ్య పునరుద్ధానం చేసి వెళ్ళిపోయిన తర్వాత తలుపు బయట నిలబడుతున్నారు. అర్థమైతే దేవుని స్తుతించండి. తలుపులు బయట నిలబడి తట్టుతున్నారు. లోపల ఉంది. లోపల ఉన్నవారు తెరిస్తేనే. అర్థమైతే దేవుని స్తుతించండి. నా ఇంటికి రండి దేవా, ఓ నా ఇంటికి రండి, కాపురం ఉండండి. చీకటి ఆవుతుంది దేవా, ఎమ్మాయిలోనికి ఊరిలోనికి చీకటి ఆవుతుంది యేసయ్యా. దారి మంచిది కాదు, మీరు ఒంటరిగా ఎలా నన్ను దాటిపోతుంది. నా ఇంటికి రండి, కాపురం ఉండండి. అర్థమైన వారి చేతులు పైకి ఉండాలి. బలవంతం చేయాలి. యేసయ్యా, నా ఇంటికి వచ్చి కాపురం ఉండండి. లేదు, ఈ వాక్యం అంతా చదివించడానికి సమయం లేదు కాబట్టి నేను అట్లా చెప్తున్నా. తలుపులు బయట నిలబడి తట్టుతున్నారు. మనము తెరవాలి. అర్థమైతే దేవుని స్తుతించండి. మొండితనమంతా పక్కన పెట్టి, గర్వమంతా పక్కన పెట్టి, అహంకారమంతా పక్కన పెట్టి, తగ్గించిన హృదయములతో కూడా మనము తలుపులు తీస్తే లోపలికి వచ్చి మన కుటుంబం మొత్తం నాయకత్వం తీసుకొని నడిపించిన ఒక గొప్ప దేవుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
ఇంటి పరిస్థితిని ఎరిగిన యేసయ్య వారు ఎమ్మాయన ఊరిలోనికి వెళ్ళిన వారు ఊరు దాటి పోవడానికి ఉన్న సమయంలో భావించాడు. పోవడానికని కాదు, అక్కడే అలాగే లూకా సువార్త 24లో ఉంది. ఆయన ముందుకు వెళ్ళి పోవినట్లుగా భావించాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు బలవంతం చేశాడు. దేవా, నన్ను దాటిపోకూడదు దేవా, అనారోగ్యం ఉంది, బాధ ఉంది, కష్టాలు ఉంది, భరించలేని వేదన ఉంది, అనారోగ్యములతో కృంగిపోతున్నాము దేవా. ముళ్ళు వేదన భరించలేకపోతున్నాం, దాటిపోకూడదేసయ్యా. నా ఇంటికి రండి, కాపరం ఉండండి. ఒక్కసారి నోరు తెరిచి అతని ఆహ్వానం చేస్తే ఆయన గెస్ట్ కాదు, హోస్ట్ గా మారుతుంది. హల్లెలూయా. ఆయన రొట్టె విరుస్తుంది. మీ ఇంటి నాయకత్వం అంతా ఆయన తీసుకొని రొట్టె విరిచి మీకిచ్చి మీ మీద ఆశీర్వదించిన దేవుడు. ఇంటిలో సమస్యలకి పరిష్కారం ఆయన మారుతుంది. కానీ మనము తెరవాలి, ఆహ్వానించాలి. హన్నా ప్రార్థన చేసిన దానిలో ఒక మాట, గర్వించి మాట్లాడకూడదు. అపవాది వచ్చినది 10వ అధ్యాయంలో ఒక్క వాక్యం చదవండి. 10వ అధ్యాయంలో 10వ వచనం చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ ఆమేన్. ఒక నిమిషం. దొంగదనమును, హత్యను, నాశనమును చేయుటకును వచ్చును. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదుర్కోవాలి. మనము పెంచి భోజనం నోటిలో పెట్టి పెంచి చదివించి జ్ఞానమిచ్చి బెల్ట్ ఫీజు, ట్యూషన్ ఫీజు అంతా ఇచ్చి కొన్ని పెట్టి చదివించి ఒక స్థాయిలో వచ్చినప్పుడు మన దగ్గర నుండి పారిపోతున్నారు. వారికి ఇష్టమున్న వారు వెనక, వారికి నచ్చిన వాడు వెనక, వారి మొబైల్కి అడిక్ట్ అయ్యి, వారి ల్యాప్టాప్కి అడిక్ట్ అయ్యి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏంటి అన్నిటికీ అడిక్ట్ అయ్యి మనకు ప్రయోజనం లేకపోవడము, దొంగదలించడానికి. దేవుడు మనకు అనుగ్రహించిన తరమనే మనకు ప్రయోజనకరం కాకుండా, అర్థమైన వారి చేతులేదు పైకి లేపాలి. మనకు దేవుడు అనుగ్రహించిన మన తరములో మనకు ప్రయోజనం కాకపోవడానికి, దొంగదలించడానికి వస్తున్నాడు. ఈ ట్రిక్ మనకు అర్థం కాలేదు. అన్నం తినిపించడానికి మొబైల్ ఆన్ చేసి చేతికిస్తుంది. హోంవర్క్ చేయలేకపోతే మొబైల్ ఇస్తుంది, బొమ్మలు చూపిస్తుంది. మీరు బయటకు పోయినప్పుడు బొమ్మ తీసి వేరే ఆపులోనికి వెళ్ళిపోతుంది పిల్లలు. మీకు అర్థం కాదు అది, ఎందుకంటే ట్రిక్తోనే వస్తున్నారు. మామూలుగా వచ్చి మాట్లాడితే వారిని దొరకను. క్రికెట్ అని చెప్తుంది, ట్యూషన్ అని చెప్తుంది. హల్లెలూయా. ఇంటిలో కూర్చోబెట్టి చదివించుమని చెప్పి, అన్నం తిని మంచిగా చదువుకో అని చెప్పి మీరు ఆలయంలోనికి పోతుంది. మీరు గేట్ దాటినప్పుడు వారు ఆపమారుస్తుంది. ఆమేన్. తరములనే దొంగదనం చేయడానికి, ప్రయోజనం లేని వారంగా మార్చడానికి, మీకు ప్రయోజనం లేకుండా దేవునికి ప్రయోజనం లేకుండా మార్చడానికి దొంగలు వస్తున్నారు. ఆయనతో ఎదిరించుకోవాలి. చేతులెత్తి దేవుని స్తుతించండి. దేవుని బిడ్డల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అని చెప్పడానికి సమయం లేదు. దొంగదనం కొరకును, హత్యను, నాశనం కొరకు, మీ కుటుంబం అనే పాడు చేయడానికి, నాశనం చేయడానికి. ఒక్కరి సరిపోతుంది. ఇంటిలో ఒక్కరు సరిపోతుంది. ఒక్కరినే కట్టిపెట్టి ఉండే అదే కదా. యేసయ్య దేవుడు చెప్పాడు, పోయి గాడిద కట్టి ఉన్న గాడిద పిల్లనే కట్టిపెట్టేవలేదు, గాడిదనే కట్టిపెట్టి ఉన్నారు. గాడిదనే కట్టి పెట్టితే సరిపోతుంది, మిగిలి ఉన్నది అంతా దాని చుట్టూ తిరుగుతుంది. హల్లెలూయా. కట్టి పెట్టి ఉన్న వాటిని విప్పడానికి దిగి వచ్చిన వాడు యేసయ్య. ఆయన మాటకి లోపడాలి. ఇంటిలో ఒక్కరినే కట్టితే సరిపోతుంది. ఇంటి వారి మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. చర్చకు పోవును, ప్రార్థనకి వెళ్ళను, దేనికి పోవును, ఆ ఒక్కరి వెనక తిరుగుతుంది. అపవాది తంత్రమనే ఎరిగిన వారంగా ఎదుర్చుకొని ఉండాలి. అపోస్తలుడైన యాకోబు
ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి? 7 కార్యములు ఉంది. 1, దేవునికి లోబడి ఉండాలి. 2వది, అపవాదిని ఎదిరించుకోవాలి. ఎదిరించాలంటే అపవాది ఎవరని ఎరగాలి, ఆయన తంత్రమని ఎరగాలి, ఆయన ఆయుధమని ఎరగాలి. దాన్ని బట్టి ప్రతిరోజు ప్రతి సమయంలో ఎదిరించుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తావా? ఎదిరించుకొని ఉండడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి ఒక్కరికి గొప్ప దీవెనలు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్